ప్రతి చిన్న విషయానికి సారీ చెప్తూ ఎవరైనా ఏదైనా అడిగితే కాదు అని చెప్పలేక ఇబ్బంది పడుతున్నారా? ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ ఎస్, దెన్ యు ఆర్ ఇన్ వెరీ డేంజరస్ జోన్. మనం అనుకుంటాం అందరితో మంచిగా ఉంటే అందరూ మనల్ని లైక్ చేస్తారు అండ్ అందరూ మనకి రెస్పెక్ట్ ఇస్తారు అని. కానీ ఇక్కడ అసలు నిజం ఏంటంటే ద మోర్ నైస్ యు ఆర్, ద లెస్ పీపుల్ రెస్పెక్ట్ యూ. ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ నైస్ పర్సన్ ట్రాప్ ఏంది, ఎందుకు మీరు అందరికీ ఎస్ చెప్పడం ఆపేయాలి అనే ఈ విషయాలను సైకాలజీ అండ్ గ్రేట్ ఫిలాసఫర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు మీ లైఫ్ని ఎలా రీక్లెయిమ్ చేసుకోవాలో తెలుస్తుంది. సో లెట్స్ డీకోడ్ దిస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ ఆఫీస్లోనో లేదంటే కాలేజీలోనో మీ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్ వచ్చి వాళ్ళ వర్క్ని మీ మీద పడేస్తారు. ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్రెడీ ఫుల్గా వర్క్ ఉంది, కానీ కుదరదు అని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారని మీరు కుదరదని చెప్పలేక వాళ్ళ వర్క్ను కూడా మీరే ఫినిష్ చేసేస్తారు. కానీ తీరా ఇంటికి వెళ్ళాక చూసుకుంటే మీకు చిరాకు వస్తుంది, కానీ ఎవరికి చెప్పలేరు. ఇక్కడ ఏం జరిగిందంటే మీరు నైస్గా ఉండడం వల్ల బోత్ మీ టైం అండ్ ఎనర్జీని వేరే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే మీ బౌండరీస్ని సెట్ చేసుకోరో ఎదుటి వాళ్ళకి మీరు ఒక ఆప్షన్ లాగా కనిపిస్తారే తప్ప ఒక ప్రియారిటీ లాగా కాదు. ఇక్కడ సైకాలజీ ఏం చెప్తుందంటే ఎక్సెసివ్ నైస్ బిహేవియర్ అనేది నిజమైన ప్రేమ కోసం కాదు, అది ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వల్ల వస్తుంది. అంటే ఎక్కడ నిన్ను వదిలేస్తారో, ఎక్కడ నిన్ను బ్యాడ్ అనుకుంటారో అనే ఆ భయమే మిమ్మల్ని ఆ మంచి పూసుకు వేసుకునేలా చేసింది. గ్రేట్ ఫిలాసఫర్ అయిన ఫ్రెడ్రిచ్ నీషే దీన్నే స్లేవ్ మొరాలిటీ అన్నాడు. అంటే చాలామంది వాళ్ళకు ఎదురు తిరిగే ధైర్యం లేక వాళ్ళు బలహీనంగా ఉండి దాన్ని మంచితనం అని పేరు పెట్టుకుంటారు. నిజానికి అది మంచితనం కాదు, అసమర్థత. అంటే మీకు ఎగ్జాంపుల్ మనం అల్లూరి సీతారామన్ తీసుకుంటే ఆయన ముందర చుట్టూరుతో ఎదురుగా 100 మంది బ్రిటిష్ వాళ్ళని అని ఆయన భయపడకుండా ఎదురు తిరిగినాడు. అదే వాళ్ళను 100 మందిని చూసి భయపడిపోయి దానికి ఆయన మంచితనం పేరు పెట్టుకుంటే ఆయన అందరూ అసమర్థుడు అనేతోళ్ళు, సమర్థుడు అనేతోళ్ళు కాదు. సో ఈ ఫ్రెడ్రిచ్ నీషే చెప్పిన ఈ స్లేవ్ మొరాలిటీ అంటే ఇదే. వాళ్ళకి ఎదురు తిరిగే ధైర్యం లేక దాన్ని మంచితనం అని పేరు పెట్టుకుంటారు. మోడర్న్ సైకాలజిస్టు జార్డన్ పీటర్సన్ ఒక మాట అంటాడు, టు బీ ఏబుల్ టు బీ గుడ్ యూ ఫస్ట్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ డేంజరస్. అంటే దీని అర్థం మీరు ఎవరిని పడితే అని కొట్టేసేయాలని కాదు. మీరు అల్లూరి సీతారామన్ చూసుకుంటే ఆయన ఓన్లీ బ్రిటిష్ వాళ్ళ మీద ఎదురు తిరిగినాడే కానీ అక్కడ అడవులలో ఉండే ఆ జనాల మీద వాళ్ళ మీద ఎదురు తిరిగి వాళ్ళని పోయి కొట్టలే. మీ దగ్గర పవర్ ఉండాలా, ఎదురు తిరిగే ధైర్యం ఉండాలా, కానీ దాన్ని ఎప్పుడు ఎక్కడ వాడాలో కూడా తెలిసి ఉండాలి. ఈ సైకాలజిస్ట్ జార్డన్ పీటర్సన్ చెప్పేది గుర్తుపెట్టుకోండి. పళ్ళు లేని పాము కాటు వేయలేదు కాబట్టి అది మంచిది అని ఎవ్వరు అన్నారు, అది అమాయకమైనది అంటారు. అదే విషం ఉండి కూడా కరవకుండా ఉండే పాముకే వాల్యూ ఉంటుంది. దట్ ఈజ్ ట్రూ క్యారెక్టర్. మనం షార్ట్లో చెప్పుకున్నట్టు సైలెన్స్ ఈజ్ ఏ వెపన్. మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే మీ మాటలకు ఉన్న వాల్యూ అంత తగ్గిపోతుంది. మీరు ప్రతిదానికి రియాక్ట్ అయితే మీ ఎమోషన్స్ని వేరే వాళ్ళకి కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎక్కడ అరవాలో కాదు, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలిసిన వాడిని నిజమైన బలవంతుడు. సలార్ సినిమాలో చెప్పినట్టు బలమున్నోడిదే రాజ్యం, బలమున్నోడిదే కుర్చీ అన్నట్లు ఈ లోకం ఎప్పుడు బలమున్నోడినే గౌరవిస్తుంది అండ్ బలమున్నోడికి రెస్పెక్ట్ ఇస్తుంది. మీరు నైస్గా ఉండడం వల్ల ఈ ప్రపంచానికి మీరు ఒక యూజ్ అండ్ త్రో లెక్క కనిపిస్తారు, కానీ మీరు స్ట్రాంగ్గా ఉంటే ఈ ప్రపంచం మీకు లొంగుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలా? నెంబర్ 1, స్టార్ట్ సేయింగ్ నో. మొదట్లో ఇది చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పడం నేర్చుకుంటే మీ మీద మీకే రెస్పెక్ట్ పెరుగుతుంది. నెంబర్ 2, స్టాప్ సేయింగ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్. మీ తప్పు లేనప్పుడు సారీ చెప్పడం ఆపేయండి. ఇలా మీ తప్పు లేనప్పుడు కూడా మీరు సారీ చెప్తే మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు నేను తక్కువ అని సిగ్నల్స్ ఇస్తున్నట్టు. ఈ సిగ్నల్స్ ఇచ్చేయడం ఆపేయండి ఫస్ట్. నెంబర్ 3, సెట్ బౌండరీస్. మీ పర్సనల్ స్పేస్ని, మీ పర్సనల్ టైంని ఎవ్వరూ వాడుకోకుండా చూసుకోండి. నెంబర్ 4, బీ కైండ్ నాట్ నైస్. కైండ్గా ఉండడం అంటే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడం. అదే నైస్గా ఉండడం అంటే మిమ్మల్ని మీరు త్యాగం చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేయడం. బీ కైండ్ బట్ డోంట్ బీ వీక్. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్లో ఉన్న ఆ అమాయకపు మంచోడికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సైకాలజీ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు గౌరవించడం నేర్చుకున్నప్పుడు ఈ ప్రపంచం మిమ్మల్ని గౌరవిస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.